మామూలు షాక్ కాదు బాబు. ఆయన ఇంద్ర సావుని ఇన్నాళ్ళు దాచిపెట్టి ఇప్పుడెలా చెప్పారు బాబు? మరి చెప్పక నీకు భయపడుతూ ఉంటాం అనుకున్నావా? ఇప్పుడేం చేస్తావురా? అదే ఆలోచిస్తున్నాను బాబు. ఇంకా నువ్వు ఆలోచించడానికి ఏం లేదురా. మర్యాదగా రాజుగారిని వదిలి, లేదంటే నిన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి పోలీసులతో కొట్టిస్తాను. పోలీసులతో కొట్టిస్తావా? ఏ వద్దా? పోనీ నువ్వు రాజుగారిని కిడ్నాప్ చేసినట్టు నేను కూడా నిన్ను లాక్ చేసి నిజాన్ని కక్కించనా? ఏది కావాలో తేల్చుకో. పోలీస్ లాకప్పా లేక నా లాకప్పా? ఒక గంటలో నువ్వు రాజుగారిని వదలకపోతే నీకు మూడుతుంది బుల్లబ్బాయి. ఒక్క నిమిషం ఆగు బాబు, నేను ఇంకా ఆ షాకులోనే ఉన్నాను. ఇంతకీ మీరు ఇంద్ర చనిపోయిన విషయం మాత్రమే చెప్పారా లేక మొత్తం చెప్పారా? మొత్తం తెలిసిపోయిందిరా, ఇంకేం దాచలేదు. మొత్తం అంటే కాశ్మీర్లో ఈ అహల్య ఆ ఇంద్ర ప్రేమించుకున్నది, పెళ్లి చేసుకోవాలనుకున్నది కూడా చెప్పేశారా? ఇంద్రాని ప్రాణంగా ప్రేమించిన ఈ అహల్య వాడు చచ్చిన వెంటనే నిన్ను పెళ్లి చేసుకుని తల్లయింది, ఈ విషయం కూడా చెప్పేశారా? ఏంది షాక్ అవుతున్నారు? అంటే ఈ విషయం చెప్పలేదా? ఇంద్ర చనిపోయిన విషయం మాత్రమే చెప్పారా? చేతికి సిక్కినట్టే సిక్కి తప్పించుకున్నారే అనుకున్నాను. బాగా దొరికారా మీరు, బాగా దొరికారు. ఇన్నాళ్ళు మీరు ఇంద్ర సావుని ఎందుకు దాచారో నాకు మొదట్లో అర్థం కాలేదు. ఇది నన్ను కాదని ఇంద్రని ఎందుకు ప్రేమించిందో, ఇంద్ర చావగానే నిన్నెందుకు పెళ్లి చేసుకుందో, 4 నెలలు తిరక్కముందే నెల ఎలా తప్పిందో అని జుట్టు పీక్కున్నాను. ఇప్పుడు మీ జుట్టు నా చేతుల్లోకి వచ్చింది. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి ఈ విషయం చెప్పనా? వద్దు బుల్లబాయ్. ఏం బాబు, భయంగా ఉందా? ఇది నువ్వు ప్రేమించి పెండ్లి చేసుకున్న పెండ్లం కాదు, చనిపోయిన ఇంద్ర లవర్ అని తెలిస్తే ఈ ఇంట్లో వాళ్ళు దీన్ని జుట్టు పట్టుకొని బయటికి తన్ని తరిమేస్తారు కదా. దేవుడున్నాడు బాబు, నాకు ఎక్కడ దొరకాలో అక్కడ దొరికారు మీరు. ఇప్పుడు చెప్పు బాబు, ఇందాకేమన్నావు? నన్ను పోలీసులతో కొట్టిస్తావా? ఇప్పుడు నేను నీకు 48 గంటలు టైం ఇస్తున్నాను. ఈ లోపల నా బంగారాన్ని నాకు అప్పగించు. నీ బంగారు రాజుని నీకు అప్పగిస్తాను. లేదంటే మీ ఇంట్లో వాళ్ళకి నిజం చెప్పేస్తాను. ఈ విషయాన్ని ఇప్పుడే చెప్పి ఇంట్లో రచ్చ చేయొచ్చు. వాళ్ళు ఎలాగో ఈ అహల్యని బయటికి గెంటేస్తారు. ఎంచక్క నేను వచ్చి పట్టుకెళ్ళిపోతాను. కానీ నాకు గొడవ చేయటం ఇష్టం ఉండదు బాబు. అంతా సాఫీగా జరిగిపోవాలి. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, 48 గంటల్లోపు నా బంగారాన్ని నాకు అప్పగించేయండి. ఏ గొడవ లేకుండా హ్యాపీగా వెళ్ళిపోతాను. లేదంటే ఇంటికొచ్చి గొడవ చేస్తాను. అప్పుడు నా బంగారం నాకు దక్కుతుంది. బాగా ఆలోచించి డెసిషన్ తీసుకోండి బాబు. ఉంటాను బాబు. ఏంటది నువ్వు చెప్పేది? ఎస్ అంజలి, ఇందిరా చనిపోయిన నెక్స్ట్ డేని గౌతమ్ అహల్యని పెళ్లి చేసుకున్నాడు. ఆర్ యూ షూర్? నువ్వు కరెక్ట్ గానే కనుక్కున్నావా? 25th ఇందిరా చనిపోయినట్టుగా డెత్ సర్టిఫికేట్ ఉంది. మే 26న నేను గౌతమ్ని పెళ్లి చేసుకోవాలి. అదే రోజు గౌతమ్ అహల్యని పెళ్లి చేసుకొని వచ్చాడు. ఇంద్ర అంటే గౌతమ్కి ప్రాణమని చెప్పావు. తాను చనిపోయిన తర్వాత రోజే గౌతమ్ అహల్యాని పెళ్లి చేసుకోవడం ఏంటి? ఇంత హార్ట్లెస్ గా ఎలా చేస్తాడు? అదే నాకు మిస్టరీగా ఉంది. ఇంద్ర చనిపోవడం అంటే గౌతమ్కి అది అతి పెద్ద షాక్. అలాంటి ఇంద్ర చావుని పక్కన పెట్టి, నా ప్రేమని నాతో పెళ్లిని పక్కన పెట్టి అహల్యని పెళ్లి చేసుకొని వచ్చాడంటే సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అంజలి.
ఆ పెళ్లి వెనక ఏదో సీక్రెట్ ఉంది. అదేంటో తెలుసుకోవాలి. ఒక్క క్లూ దొరికితే చాలు అంజలి, ఆ మిస్టరీని ఛేదిస్తాను. పల్స్ బీపీ చాలా హైలో ఉన్నాయి. నర్వస్ సిస్టమ్ డిస్టర్బ్ అయింది. పైగా తనిప్పుడు మామూలు మనిషి కూడా కాదు. అంటే తను గర్భవతి. ఏం డాక్టర్ మీరు అనేది? అవును మిస్టర్ గౌతమ్, షీఈస్ ప్రెగ్నెంట్. అహల్య ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పైగా ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ వల్ల మెంటల్గా డిస్టర్బ్ అయింది. ఇలాంటి టైంలో ఒక్కోసారి వైల్డ్గా రియాక్ట్ అవ్వచ్చు, లేదా వైల్డ్ డెసిషన్ తీసుకోవచ్చు. ఎవరు అదితి? కాశ్మీర్ నుంచి డాక్టర్ సరస్వతి గారు. హలో హలో డాక్టర్ అతిథి, ఏంటి నాకు ఎన్నిసార్లు కాల్ చేశారు? మీకు పూర్ణచంద్రరావు గారు తెలుసు కదా డాక్టర్? ఎవరు? డిఫెన్స్లో పనిచేసిన పూర్ణచంద్రరావు గారా? ఆయనే డాక్టర్. ఆయన ఈ మధ్యనే శ్రీనగర్ నుంచి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యారు. శ్రీనగర్లో ఉన్నప్పుడు ఆయన మీ పేషెంట్ అంట కదా? ఎస్, తనకి హార్ట్ స్ట్రోక్ వస్తే నేనే ట్రీట్మెంట్ చేశాను. ఆయనకి మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అయింది డాక్టర్. ఆయన కేసు మీకు తెలుసు కాబట్టి మీరే వచ్చి ఆయనకి ట్రీట్మెంట్ చేస్తే బెటర్ అని నేను కాల్ చేశాను. షూర్ డాక్టర్, 2 డేస్లో హైదరాబాద్ వస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. పూర్ణచంద్రరావు గారి ప్రాబ్లం సాల్వ్డ్.